ప్రైజ్ ది లార్డ్. ఈనాటి మన ఆరాధనకు సహాయకరంగా 9వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. తలలో ఉంచుకుని కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మన మనసుని, హృదయాలని దేవుని వైపు పట్టుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని స్తోత్రించడానికి, కీర్తించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మాకు ఇచ్చిన గొప్ప సంతోషాన్ని బట్టి ఆయన మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి, మా వెనుకడిలో మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మిమ్మల్ని ఆరాధించడానికి గాను 4 విషయాలు మాతో మాట్లాడబోతున్నాయి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఏ రీతిగా ఆరాధించాలో ప్రభా మాకు మరొకసారి జ్ఞాపకం చేయమని, ఆ రీతిగా నాయన వాక్యానుసారంగా మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభావ మీ పాదాల చెంత మొరపెడుతూ ఉంటున్నాను మా ప్రభావ. ప్రతి హృదయాన్ని కూడా నాయన మీరు దర్శించండి, సంధించండి. మీ సన్నిధిలో నిలవబడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నోటి మాధ్యము, నాలుక మాధ్యము కలిగిన వాడను నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను నాయన. అభిషేకించబడిన మాటలు మాత్రమే కలగడానికి సహాయం చేయమని, మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి కృపానుభవంలోనికి నన్ను మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియ సంగమా, వాస్తవానికి రక్షించబడినటువంటి ప్రజలు లేక విశ్వాసులైనటువంటి వారు దేవుడిని ఏ రీతిగా ఆరాధించాలి అనేటువంటి విషయాలని అనేక చోట్ల లేఖనాల్లో పొందుపరచడం జరిగింది. అయితే ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో 4 విషయాలు కీర్తనాకారుడు మనకి సెలవిస్తూ ఉంటున్నాడు. అంటే 4 రీతులుగా దేవుని ఆరాధించవచ్చు అని చెప్పి తన హృదయాభిలాషని ఇక్కడ మనకి కనుపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా చూసినట్లయితే నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను అని చెప్తూ ఉంటున్నాడు. వాస్తవానికి తెలుగు బైబిల్లో తర్వాత కింగ్ జేమ్స్ వెర్షన్లో అయితే నేను స్తుతిస్తాను లేక నేను ప్రైజ్ చేస్తాను, ఐ విల్ ప్రైజ్ యూ అని చెప్పి మాట అక్కడ రాయబడుతూ ఉంది. అయితే చాలా అనువాదాలలో ఐ విల్ గివ్ థ్యాంక్స్ టు ది లార్డ్ విత్ ఆల్ మై హార్ట్ అని చెప్పి రాయబడుతూ ఉంటుంది. వాస్తవానికి ఆ యొక్క హెబ్రీ పదానికి అర్థం కనుక చూసినట్లయితే దేవుడు చేసిన వాటిని బట్టి ఆయనను గుర్తించడం, అంటే ఆయన ఏమై ఉన్నాడు లేక ఆయన మన కొరకు ఏం చేశాడు అనే దాన్ని ఆలోచించి ఆ విషయాలని గుర్తుపెట్టుకొని ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటువంటి అర్థంలో హెబ్రీ పదము వాడబడుతూ ఉంటుంది. ఇదే మాట 100వ కీర్తనలో కూడా వ్రాయబడుతూ ఉంటుంది. ఆయన ఎవరై ఉంటున్నారు, ఆయన మన జీవితాలలో ఏం చేశాడు అని మనం ఆలోచించి గుర్తించి ఆయనను స్తుతించడాన్నే లేక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడాన్నే ఆరాధన అని చెప్తూ ఉంటున్నాడు ఇక్కడ. అయితే లేఖనాలలో అనేక చోట్ల మన ఆరాధనలో భాగంగా ఆయనకు కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి అని చెప్పి మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. 136వ కీర్తన 1వ వచనంలో చూసినట్లయితే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. పాత నిబంధన కాలంలోనే కాకుండా క్రొత్త నిబంధన కాలంలో కూడా అపోస్తలుడైన పౌలు అనేకమైనటువంటి సంఘాలని హెచ్చరిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము ఎందుకు ముఖ్యమో పదే ఆయా సంఘాలని హెచ్చరిస్తూ వచ్చి ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని చెప్పి ఫిలిప్పీ సంఘాన్ని హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ఆ సంఘాన్ని పురుకొల్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అని చెప్పి లేఖనాలలో పదే పదే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పి ఆనాటి సంఘాన్ని, అంటే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులని మాత్రమే కాకుండా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో చేసినటువంటి మేళ్లన్నిటినీ జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో చేరినటువంటి నీవు నేను కూడా కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని గనక ఆలోచన చేసినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల కంటే కూడా దేవునికే మనము అత్యున్నతమైనటువంటి స్థానం ఇవ్వడానికి ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము ఎంతగానో మన జీవితాలలో సహాయపడుతూ ఉంటుంది పిల్లరా. అయితే సాధారణంగా చాలా మంది వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి సంతోషిస్తూ ఉంటారు. అయితే మనం ప్రభువును ఎరిగినప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అనుదినము అనునిత్యము కూడా ఏదో ఒక కారణం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని బట్టి నీవు ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అని మనల్ని అనుదినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ప్రేరేపిస్తూ ఉంటాడు. రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా అనుదినము దేవునికి ఎందుకు కృతజ్ఞతార్పణలు చెల్లించాలి అని గనక ఆలోచన చేసినట్లయితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము 2వ భాగంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము 2వ భాగంలో ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించిన దానిని బట్టి ఈనాడు నీవు నేను కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయములో ఆయన చెప్తూ ఉంటున్నాడు కదా, ఆయన మన జీవితాలలో, అంటే రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి జీవితములో ఆయన అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని జ్ఞాపకము చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. అదే 1వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఏంటి ఆ ఆశీర్వాదాలు, లేక ఆ పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటి అంటే అక్కడ పౌలు కొన్నిటిని లిస్ట్ అవుట్ చేస్తూ ఉంటున్నాడు. పాపి అయినటువంటి మానవుడికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు తాను ఉన్నటువంటి ప్రతి పాపము నుంచి విడిపించి పాప క్షమాపణను అనుగ్రహించాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ పాపి అయినటువంటి మానవుడిని పరిశుద్ధమైనటువంటి దేవుని కుటుంబంలోనికి దత్తత తీసుకున్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. దేవుని చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పమును గురించి అక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. మన హృదయములో పరిశుద్ధాత్మ అనేటువంటి సంచకరువుని మనకు ముద్రించినట్లుగా అక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. మన కొరకు పరలోకములో అక్షయమైనటువంటి స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు అనేటువంటి ఆశీర్వాదాల గురించి ఆయన అక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా ఆయన అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నటికీ కూడా మారవు, మార్పు చెందవు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని విశ్వాసులమైనటువంటి నీవు నేను కూడా అనుదినము నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా కూడా, అంటే నీ యొక్క పరిస్థితులను బట్టి ఆధారపడకుండా దేవుడు నీకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలని జ్ఞాపకం చేసుకుని అనునిత్యము కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి రక్షించబడినటువంటి మన జీవితాలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి ఎక్సర్సైజ్ అవసరం లేదు, ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు. కానీ దేవుడు మన జీవితాలలో చేసినటువంటి ప్రతి మేలు కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని అనుదినము కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఈనాడు నీవు నేను కూడా సజీవులుగా ఉండి ఆయనకు మన పట్ల కలిగినటువంటి నూతనమైన వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకుని అనుదినము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. కేవలము ఉదయకాలం మాత్రమే కాదు, కేవలము ఆదివారం ఒక్క దినం మాత్రమే కాదు, కానీ అనునిత్యము కూడా దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించవలసిన ఆవశ్యకత మన జీవితాలలో ఉంటుంది అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే ఆయన అంటున్నాడు కదా, కీర్తనాకారుడు 9వ వచనం 1వ భాగము 1వ వచనము 2వ భాగములో, యెహోవా
నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను అని చెప్తూ ఉంటున్నాడు. దేవుని ఆరాధించడానికి మరొక మార్గము ఆయన చేసినటువంటి కార్యాల గురించి ఇతరులకు తెలియచేయడానికి కూడా ఆరాధన అని చెప్పి మనము నేర్చుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. ఇతరులకు చెప్పడం నిజంగా ఆరాధన అవుతుందా అంటే అది నిజముగా ఆరాధనే అవుతుంది అని చెప్పి మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అంటే ఒకరు చేసిన పనుల గురించి ఇతరులకు తెలియచెప్పడం అనేది అత్యున్నతమైనటువంటి స్తుతి రూపాలలో ఒకటిగా ఉంటూ ఉంది ప్రియులారా. మనం కూడా తరచుగా ఇలాగే చేస్తూ ఉంటాం. మనకెవరైనా సహాయం చేస్తే వారు చేసినటువంటి సహాయాన్ని బట్టి వ్యక్తిగతంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాం. అంత మాత్రమే ఆగిపోకుండా మనకు తెలిసినటువంటి వారందరికీ కూడా వారి మంచితనాన్ని బట్టి వారి యొక్క వారు మన పట్ల చూపించినటువంటి ప్రతి విధమైన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క హృదయ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ అనేక మందికి మనము సాక్ష్యం ఇస్తూ ఉంటాం. అదే రీతిగా ప్రభువు పట్ల కూడా మనము చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మనకు తెలిసినట్లుగా ఆయనను ఆరాధించడానికి వ్యక్తిగతంగా ఆయనను ఆరాధించడం మాత్రమే కాదు, కానీ ఆయన మన జీవితాలలో చేసినటువంటి ప్రతి మేలు కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఇతరులకు వివరించడం కూడా ఆరాధనే అవుతూ ఉంటుంది ప్రియులారా. జెమిమా రోడ్రిగ్స్ అనేటువంటి భారత మహిళా క్రికెట్ జట్టులో ఉండేటువంటి ఒక మహిళ ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మీద ఒక అద్భుతమైనటువంటి సెంచరీ చేసింది. ఆ సెంచరీ చేసిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో ఆమె మాట్లాడుతూ ఏమందంటే, ఈ యొక్క శక్తి నాకు లేదు. మొట్టమొదటిగా దేవునికి మాత్రమే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఇది చేసింది నేను కాదు, నా అంతటా నేను చేయలేదు. ఈ విషయాన్ని ఈ యొక్క ఇన్నింగ్స్ నేను ఆడలేదు, కానీ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నాకు సహాయం చేసి నడిపించారు అని యావత్ ప్రపంచానికి ఒక సాక్షిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అంత మాత్రమే ఊరుకోలేదు, కానీ ఆమె అన్నది కదా, ఊరకనే నిలిచి చూడుడి, మీకు విజయాన్ని అనుగ్రహిస్తాను అనేటువంటి గొప్ప వాగ్దానాన్ని ఆ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో ఆమె కోట్ చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు మన జీవితాలలో చేసినటువంటి ప్రతి మేలు కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అదేదో మన వలన కలిగింది అని చెప్పి మనకి ఘనతను ఆపాదించుకోవటం కాదు, కానీ ఆ యొక్క దేవునికి మాత్రమే ఆ యొక్క ఘనతను ఆపాదించవలసిన వారమై ఉంటున్నాం. ఆ రీతిగా ఆమె చెప్పటాన్ని బట్టి యావత్ ప్రపంచానికి కూడా ఆమె ఏ దేవుడిని కొలుస్తుంటుందో ఆ దేవుడు ఆమె జీవితంలో ఏమై ఉంటున్నాడో, ఆమె జీవితంలో ఏ రీతిగా సహాయం చేస్తూ వచ్చాడో తెలియచేయటాన్ని బట్టి యావత్ ప్రపంచం ముందు ఆమె సజీవుడైనటువంటి దేవుడిని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అసలు విషయం ఏంటంటే, మన జీవితాలలో ఎప్పుడు కూడా ఆ రీతిగా జాతీయ స్థాయి టెలివిజన్లో కనిపించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు, కానీ మనం పనిచేసేటువంటి ప్రాంతాలలో, మనం చదువుకునేటువంటి కాలేజెస్లో మనము కూడా ఆ రీతిగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడు నిన్ను ఏ రీతిగా రక్షించాడో సాక్ష్యమిస్తూ ఉన్నట్లయితే అది కూడా ఆరాధనే అవుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి దేవుడు మన జీవితాలలో చేసినటువంటి ప్రతి కార్యాన్ని కూడా ఇతరులతో పంచుకోవటాన్ని బట్టి, ఇతరులకు సాక్ష్యం ఇవ్వడాన్ని బట్టి కూడా అది దేవుని ఆరాధించినట్లే అవుతూ ఉంటుంది, దేవుని ఘనపరిచినట్లే అవుతుంది అని చెప్పి మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఆయన చేసిన ప్రతి మేలు కార్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుని ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. మరి ముఖ్యంగా విశ్వాసులమైనటువంటి నీవు నేను కూడా మనము ఏ రీతిగా రక్షించబడ్డామో, లేకపోతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేక ఆ యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడు, మనల్ని ఏ రీతిగా రక్షించాడు, ఆయన మన కొరకు ఏ రీతిగా నలుగొట్టబడ్డాడు, ఏ రీతిగా రక్తాన్ని చిందించాడు అనేటువంటి సువార్తను ప్రకటించడం కూడా మన జీవితాలలో మనం పాటించవలసినటువంటి ఆరాధన అయి ఉంటుంది. కాబట్టి కీర్తనాకారుడు తీర్మానించుకున్నట్లుగా ఆయన చేసిన అద్భుత కార్యములన్నిటినీ కూడా తెలియచేయటం అనేది ఒక ఆరాధన పూర్వకమైనటువంటి చర్య అని చెప్పి మనము హెచ్చరించబడుతుంది ఉంటున్నాం ప్రియులారా. మూడవదిగా ఆలోచన చేసినట్లయితే కీర్తనాకారుడు అంటున్నాడు కదా, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి
సంతోషించి హర్షించుచున్నాను అంటున్నాడు. ఇది కొంచెము భిన్నమైనది. మనం చేసేటువంటి ఆరాధనకి ఇది కొంచెము భిన్నముగా ఉంటుంది. అంటే మనం చేసేటువంటి పని కంటే కూడా మనం ఉండేటువంటి స్థితికి సంబంధించింది ఇటువంటి ఆరాధన. అంటే ఇది ప్రభువునందు సంతృప్తిగా ఉండే స్థితిని సూచిస్తూ ఉంటుంది. ప్రజలు ఆయన యందు సంతోషముగా ఉండటము అనేది ఆరాధన యొక్క అత్యుత్తమైనటువంటి ఆరాధన అని చెప్పి మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంటే మన పరిస్థితులతో సంబంధము లేకుండా సాక్షాత్తు దేవుని యందు సంతోషించటమే ఆరాధన అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 4వ కీర్తన 7వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఆ ప్రక్క పేజీలోనే ఉంటుంది. 4వ కీర్తన 7వ వచనంలో, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి అంటూ ఉన్నాడు. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడు అంటే, చాలా మంది సంతోషము వారి పరిస్థితుల మీద, వారి స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ధాన్యము ద్రాక్షారసము విస్తరించిన నాటి సంతోషము అంటే మనకు అనుకూలముగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మాత్రమే కాదు, కానీ అననుకూలముగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా, వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా నీవు నేను దేవుని యందు సంతోషించాలి అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. అంటే వాస్తవానికి మనకు కలిగి ఉన్న రోజు దేవుని యందు సంతోషించడం మాత్రమే కాదు, కానీ అటువంటి సంతోషము కేవలము పైన ఉండేటువంటి సంతోషము, ఆ సంతోషము ఆ వస్తువులు అన్ని కూడా మన దగ్గర ఉన్నంత కాలమే మనము సంతోషిస్తూ ఉంటాం ప్రియులారా. కానీ మనకు పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు కూడా దేవుని యందు ఆనందించడం అనేది నిజమైనటువంటి ఆరాధన అని చెప్పి ఇక్కడ కీర్తనాకారుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అందుకని అంటున్నాడు కదా, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే నా హృదయంలో అధికమైనటువంటి సంతోషం నేను కలిగి ఉన్నానని చెప్పి కీర్తనాకారుడు చెప్తూ ఉంటున్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే, పరిస్థితుల మీద ఆధారపడినటువంటి సంతోషము, పరిస్థితులకు సంబంధము లేనటువంటి సంతోషము నా హృదయంలో ఉంది అని చెప్పి దావీదు సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ప్రవక్త అయినటువంటి హబక్కుకు కూడా దేవుని యందు అటువంటి సంతోషాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి వ్యతిరేకంగా ప్రజలు చేసినటువంటి పాపము కారణంగా ఆ దేశం మీదకి రాబోయే ఉగ్రతని హబక్కుకు ప్రవక్తకు బయలుపరిచినప్పుడు ఆయన ఈ రీతిగా రాస్తూ ఉంటున్నాడు ప్రియులారా. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు చూద్దాం. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటున్నాయి. నేను వినగా జనుల మీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఓరుకుని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి. నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును అని చెప్పి హబక్కుకు కూడా తీర్మానం చేసుకొని దేవుని యందు నేను సంతోషిస్తాను అనేటువంటి గొప్ప తీర్మానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అంటే తమ పాపము కారణంగా ఆ దేశం మీద కఠినమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నప్పటికీ అటువంటి పరిస్థితుల్లో కూడా నేను దేవుని యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను అని చెప్పి హబక్కుకు అక్కడ సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవునికి విరోధముగా మనం చేసినటువంటి పాపాన్ని బట్టి ఒకానొక దినాన తీర్పు రాబోతుంది. ఆ తీర్పు దినాన కూడా మరి మనము కూడా అటువంటి తీర్మానాన్ని, అటువంటి సంతోషాన్ని నీవు నేను కూడా కలిగి ఉండవలసిన వారమని చెప్పి దావీదు సెలవిస్తూ ఉంటున్నాడు. హబక్కుకు కూడా సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే మన చుట్టూ ఉన్నటువంటి లగ్జరీస్ని బట్టి, లేక మనకు కలిగినటువంటి దేనిని బట్టి కూడా సంతోషించడం కాదు, కానీ మనకు దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వస్తువులను చూసి అతిశయించడం, సంతోషించడం కాదు, కానీ మన దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా కూడా దేవుని అందే అతిశయించాలి, దేవుని అందే సంతోషించాలి అని చెప్పి ఈ ఉదయకాలంలో దేవుడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. 18వ శతాబ్దంలో హడ్సన్ టేలర్ అనేటువంటి భక్తుడు చైనాలో మిషనరీ సువార్త పరిచర్ని
ప్రారంభించి ఉంటున్నాడు. అయితే ఒకానొక సమయంలో ఆయన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం కూడా నిండుకుంది. ఆయన దగ్గర పని చేయడానికి సువార్థికులు ఎవరు కూడా లేనటువంటి సమయంలో ఆయన ఇలా అన్నాడు, నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినప్పటికీ కూడా నా హృదయములో దేవుని యందు ఎంతో సంతోషము, ఎంతో ఆనందము నా హృదయములో నిండి ఉంది. అందుకే ప్రతి విధమైనటువంటి చింతకు దూరంగా, ప్రతి విధమైనటువంటి ఆందోళనకు దూరముగా నేను ఇంత గొప్ప స్వేచ్ఛని నా జీవితంలో ఎన్నడూ అనుభవించలేదు అని చెప్పి హడ్సన్ టేలర్ అంటూ ఉన్నాడు. అంటే హడ్సన్ టేలర్ కూడా నా ప్రతి సంతోషము, నా ఆనందము అంతా కూడా దేవునిలోనే అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా, కారు ఉన్నా లేకపోయినా, లేక ఇల్లు ఉన్నా లేకపోయినా, నీకు కలిగినా కలగకపోయినా కూడా నీవేమై ఉంటున్నావో అది కేవలము దేవుని కృపను బట్టి మాత్రమే అని జ్ఞాపకం చేసుకుని ఆయన యందు సంతోషించడము మనము నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. అదే హడ్సన్ టేలర్ తన జీవిత చరమాంకములో ఒక చిన్న బ్రేక్ తీసుకుని చైనా నుంచి తన స్వదేశమైనటువంటి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయి ఉంటున్నాడు. తీవ్రంగా గాయపడ్డాడు, పక్షవాతానికి గురయ్యాడు. ఆ యొక్క పై అంతస్తులో ఒక గదిలోనే ఒక పరుండి ఆయన వేచి చూస్తూ ఉంటున్నాడు. అయితే ఆయన జీవిత చరిత్రను రాసినటువంటి చరిత్రకారుడు ఇలా రాశాడు కదా, పూర్తి కావాల్సినటువంటి పనుల మీద పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పటికీ, పూర్తి స్పృహ కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన అక్కడ పడి ఉంటూనే దేవుని యందు ఆనందించాడు అని చెప్పి హడ్సన్ టేలర్ జీవిత చరిత్రను రాసినటువంటి చరిత్రకారుడు రాసి ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు మనం చేసేటువంటి ఆరాధన బయటికి కనిపించకపోవచ్చు, మనం చేసేటువంటి ఆరాధన బయట ఆ క్రియలలో కనబడకపోవచ్చు, కానీ దేవుని యందు నిజముగా సంతోషించటము ఒక ఆరాధన అని చెప్పి మనము నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. మన సంతోషానికి అవసరము అని భావించినటువంటి కొన్ని వస్తువులను కానీ, లేక కొంతమంది వ్యక్తులను కానీ దేవుడు మనకు దూరం చేసినప్పుడు, ఆనాడు దావీదు సెలవిచ్చినట్లుగా, హబక్కుకు సెలవిచ్చినట్లుగా, అవును దేవా నీ అందే నేను సంతోషిస్తాను అనేటువంటి తీర్మానం మనం చేసుకోగలిగిన స్థితిలో ఉంటూ ఉంటాం. కాబట్టి మనకు ఏది కలిగినా ఏది కలగకపోయినా కూడా నీవు ఏమై ఉన్నావో అది దేవుని కృపను బట్టి మాత్రమే అని జ్ఞాపకం చేసుకుని నేను కూడా దేవుని యందు సంతోషించవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. నాలుగవదిగా ఆలోచన చేసినట్లయితే కీర్తనాకారుడు అంటున్నాడు కదా, నీ నామమును కీర్తించదను అంటున్నాడు. పాటలు పాడటం కూడా ఆరాధనాపూర్వకమైనటువంటి చర్య అయి ఉంటుంది ప్రియులారా. దేవుని ఆరాధించడానికి అత్యుత్తమైనటువంటి మార్గాలలో ఒకటి ఆయనను పాటలు పాడటం, ఆయనను కొనియాడటం, ఆయనను ఉద్దేశించి పాడినప్పుడు, ఆయన కొరకు పాడినప్పుడు అది నిజమైనటువంటి ఆరాధన అవుతూ ఉంటుంది ప్రియులారా. లేఖనాలలో కూడా అనేక చోట్ల వ్రాయబడుతూ వచ్చాయి కదా. 47వ కీర్తన 6వ వచనం 7వ వచనంలో చక్కటి మాట వ్రాయబడుతూ ఉంటుంది. 47వ కీర్తన 6-7 వచనాల్లో, దేవుని కీర్తించుడి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి అంటున్నాడు. కేవలము ఆ వచనంలోనే 5 సార్లు పాటలు పాడండి అని చెప్పి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. దేవుని ఆరాధించడానికి మనకున్నటువంటి అత్యంత సులువైనటువంటి మార్గం ఏంటి అంటే దేవుని పాటలు పాడటం ద్వారా ఆయనని ఆరాధించగలుగుతూ ఉంటాం ప్రియులారా. కాబట్టి మనం పాటలు పాడేటప్పుడు కేవలము మన స్వరము ఎలా ఉంటుందో అని మన స్వరము గురించి మనము మురిసిపోవటం కాదు, కానీ లేకపోతే అందరితో పాటు మనం పాడుతున్నాము అనేటువంటి రీతిగా కాకుండా మన ముందు ఉన్నటువంటి వారి కొరకో లేక మన ప్రక్కల ఉన్నటువంటి వారిని ఇంప్రెస్ చేయడం కొరకు కాదు, కానీ కేవలము ప్రభు వారిని ఉద్దేశించి ప్రభువు కొరకు మాత్రమే పాడినట్లయితే అది నిజమైనటువంటి ఆరాధన అనిపించుకుంటుంది ప్రియులారా. కాబట్టి మనం పాటలు పాడేటప్పుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుని పాడినప్పుడు అది నిజమైన ఆరాధన అవుతుంటుంది. దేవుని యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయనను కొనియాడినప్పుడు, కీర్తించినప్పుడు అది నిజమైనటువంటి ఆరాధన అని చెప్పి మనము చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఆరాధనకు సంబంధించినటువంటి ఈ 4 విషయాలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నిజముగా మన జీవితంలో మనకు కలిగిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నామా, కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఉంటున్నామా అనేటువంటి ప్రశ్న మన ముందు ఉంటుంది. ఆదివారం మాత్రమే కాదు, కానీ ప్రతిరోజు ప్రతి వేకువజాము కూడా
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉంటూ ఉన్నాం ప్రియులారా. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే ఆయన చేసినటువంటి మేళ్లను బట్టి ఇతరులకు తెలియచేసేటువంటి అవకాశం మన జీవితాలలో అనేక సార్లు వచ్చినప్పటికీ, మన సాక్ష్యం పంచుకోవడానికి లేక దేవుని గురించి సువార్తను ప్రకటించడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా అనేక మార్లు మనము వెనుకంజ వేసేటువంటి స్థితిలో ఉండిపోయామేమో ఒకసారి పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. ఆ రీతిగా వెనుకంజ వేసినట్లయితే దేవుని ఆరాధించడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని కాలరాస్తూ ఉన్నావేమో ఒకసారి పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి మూడవదిగా ఆలోచన చేసినట్లయితే మనకి కలిగినటువంటి ప్రతిదానిని బట్టి కూడా ఆయనలోనే సంతోషించవలసిన వారమై ఉంటున్నాం. అది మేలైనా కీడైనా కూడా దేవుని యందు నిత్యము కూడా ఆయనలో సంతోషించవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. నాలుగవదిగా ఆయనకు కీర్తనలు పాడుతూ ఆయనను కొనియాడుతూ ఆరాధించబద్దులమై ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి కీర్తనాకారుడు జ్ఞాపకం చేసినటువంటి ఈ 4 విషయాలను కూడా ఒకసారి పరీక్షించుకుందాం. ఏ రీతిగా దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం, ఏ రీతిగా దేవుని ఆరాధిస్తూ ఉంటున్నాం. బహుశా మన జీవితాలలో అనేక సార్లు దేవుని ఆరాధించి ఉండవచ్చు. అయితే ఈ 4 విషయాలు తెలియజేశాయి. ఎలా ఆరాధించాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి అనేటువంటి విషయాలు ఈ 4 విషయాలు కూడా రాయబడుతూ వచ్చాయి. కాబట్టి